ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన కరిమల ఆత్మీయ సంఘ విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు శుభములు మరియు వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనందరం కలిసి ఈ రీతిగా ప్రతిదినం దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు, ధ్యానించుటకు దేవుడు మనకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి ఆ ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు నుంచి కొద్ది రోజులు ఆదికాండం మొదటి అధ్యాయాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. ఆదికాండం మొదటి అధ్యాయం. ఏమండి, ఆదికాండం అంతా చెప్పొచ్చు కదా, మొదటి అధ్యాయమే ఏంటి అని కొంతమంది ప్రశ్నించవచ్చు. అయితే మొదటి అధ్యాయంలో ఈ సర్వ సృష్టి దేవుడు ఎలాగా నిర్మించాడు, దేవుడు నిర్మించినటువంటి సృష్టి విశ్వాసులైనటువంటి మనకు ఏ రకమైన ఆత్మీయ పాఠాలు నేర్పిస్తూ ఉంది అనే విషయాల గురించి మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు భాగాలు. ఒకటి పాత నిబంధన, రెండు క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. పాత నిబంధనని మరి ఒక 5 భాగాలుగా చేశారు. బైబిల్ 2 భాగాలు, అందులో పాత నిబంధనని ఒక 5 భాగాలుగా చేశారు. ఒకటి ధర్మశాస్త్ర గ్రంథాలు, ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు 5 పుస్తకాలని ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారు. యూదుల బైబిల్లో ఈ 5 కాండాలు ఒకే పుస్తకంగా ఉంటాయి. రెండవ భాగం చరిత్ర గ్రంథాలు, యెహోషువ మొదలుకొని ఎస్తేరు వరకు. ఇవి చరిత్ర గ్రంథాలు. మూడవది జ్ఞాన గ్రంథాలు లేకపోతే కావ్య గ్రంథాలు అంటారు, మూడవ భాగం. ఇందులో 5 పుస్తకాలు ఉంటాయి, యోబు నుంచి పరమగీతం వరకు. తర్వాత పెద్ద ప్రవక్తల గ్రంథాలు అని ఉంటాయి, యెషయా నుంచి దానియేలు వరకు. ఇవి ఒక 5 పుస్తకాలు. పెద్ద ప్రవక్తల గ్రంథాలు. పెద్ద ప్రవక్తలు అంటే లావుగా ఎత్తుగా ఉంటారని కాదు, లేకపోతే గొప్పోళ్ళు డబ్బులు ఉన్నవాళ్ళని కాదు. అందరూ ప్రవక్తలే. కాకపోతే పెద్ద ప్రవక్తలను ఎందుకు అన్నారంటే వీళ్ళు రాసినటువంటి ప్రవచనాలు చాలా మట్టుకు చాలా ఉన్నాయి. వీళ్ళు రాసిన గ్రంథాలు కూడా ఎక్కువ అధ్యాయాలు కలిగినవి. వీళ్ళు రాసిన గ్రంథాలు భవిష్యత్తును గురించి తెలియపరిచినాయి కాబట్టి పెద్ద ప్రవక్తల గ్రంథాలు అన్నారు. ఆఖరి పార్ట్ 5వ భాగం ఏంటంటే హోషియా నుంచి మలాకీ గ్రంథం వరకు 12 పుస్తకాలు. ఇవి చిన్న ప్రవక్తల గ్రంథాలు అన్నారు వీటిని. కాబట్టి బైబిల్ 2 భాగాలు, ఒకటి పాత నిబంధన, 2 క్రొత్త నిబంధన. పాత నిబంధనలో 39 పుస్తకాలు, దాన్ని 5 భాగాలుగా చేశారు. ఒకటి ధర్మశాస్త్రం, 2 చరిత్ర గ్రంథాలు, 3 జ్ఞాన గ్రంథాలు లేకపోతే కావ్య గ్రంథాలు అంటారు, 4 పెద్ద ప్రవక్తల గ్రంథాలు, 5వ భాగం చిన్న ప్రవక్తల గ్రంథాలు. క్రొత్త నిబంధనను కూడా 5 భాగాలు చేశారు. మొదటి 4 సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 కూడా యేసుక్రీస్తు జీవిత చరిత్ర గురించి చెప్తా ఉన్నాయి.
రెండవ భాగం సంఘ చరిత్ర, అపొస్తలుల కార్యములు అని ఉంటుంది కదా, ఆ పుస్తకం అంతా సంఘ చరిత్ర అని చెప్తా ఉంది. మూడవ భాగం పౌలు రాసిన పత్రికలు, ఇవి 14, రోమిలకు రాసిన పత్రిక నుంచి హెబ్రీ పత్రిక వరకు 14 పత్రికలు పౌలు గారు రాసిన పత్రికలు. నాలుగవది సాధారణ పత్రికలు, దాన్ని సార్వత్రిక పత్రికలు అంటారు, యాకోబు నుంచి యోధా వరకు. ఆఖరి భాగం ప్రకటన గ్రంథం, ఇది ప్రవచన గ్రంథం అని కూడా అంటారు. మొదటిది యేసుక్రీస్తు జీవిత చరిత్ర, ఇవి 4 సువార్తల్లో ఉన్నాయి. సంఘ చరిత్ర రెండవది, అపొస్తలుల కార్యం తెలియపరుస్తుంది. 3 పౌలు రాసిన పత్రికలు, రోమా నుంచి హెబ్రీ వరకు. 4 సార్వత్రిక పత్రికలు, ఇవి 7, యాకోబు పత్రిక నుంచి యోధా వరకు. 1 ఆఖరిది ప్రవచన గ్రంథం, ఇదే ప్రకటన గ్రంథం. అయితే ఆదికాండం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఆదికాండం అంటే ఉత్పత్తి గ్రంథము అని అర్థం. పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలో రాయబడింది, అది గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా. మూల భాష ఏంటంటే హెబ్రీ, అది ఫస్ట్ రాయబడిన భాష హెబ్రీ భాష. హెబ్రీలో దాన్ని బెరెషీత్ అంటారు, బెరెషీత్. గ్రీకులో గెనెసిస్ అంటారు, గ్రీకులో. ఇంగ్లీష్లో జెనిసిస్ అంటారు, తెలుగులో ఆదికాండం. అంటే ఆదికాండం అంటే ఉత్పత్తి లేదా ప్రారంభముల గ్రంథము అని అర్థం. సృష్టి ప్రారంభముల గ్రంథం. ప్రతిదానికి ప్రారంభం ఇందులో మనం చూడొచ్చు. ఆదికాండంలో సృష్టి ప్రారంభం ఇందులోనే ఉంది. సృష్టి ఎలా ప్రారంభించబడింది, దినములు ఎన్ని దినములు, దినముల ప్రారంభం ఇందులో ఉంది. సముద్రాలు, వృక్షాలు, ఆకాశమందలి జ్యోతులు, సముద్ర మత్సరాలు, మత్స్యములు, సముద్ర మత్స్యములు, పక్షులు, జంతువులు, పశువులు, పురుగులు, మనుష్యులు, నదులు, దేవుని ఆజ్ఞలు, వివాహం, గీతాలు, శోధనలు, పాపం, శాపం, జన్మములు, ఖూనీలు, పట్టణాలు, జాతులు, వంశావళులు, జనాంగములు, దేశములు, ప్రవచనాలు, భాషలు, నిబంధనలు, వాగ్దానాలు, ఇలాంటివి చాలా ఉన్నాయి. అనేకమైన వాటి ప్రారంభాలన్నీ కూడా ఆదికాండంలో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆదికాండం అని పిలిచారు. రచయిత ఎవరు అని మనం ఆలోచన చేస్తే మోషే గారు రాశారు. మోషే గారు రాశారు. మోషేకి దేవుడు ఇవన్నీ బయలుపరచడం ద్వారా తెలుసుకొని రాశాడు. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం 37-38 వచనాలు చదువుదాం. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరుల్లో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనినవాడు ఇతడే. సీనాయి పర్వతం మీద దేవదూతతో ఉన్నాడు, మన పితరులతో ఉన్నాడు, అరణ్యంలో సంగమందు ఉన్నాడు. ఈ సంఘానికి మనకు ఇవ్వడానికి దేవుని దగ్గర నుంచి జీవవాక్యములు తీసుకొచ్చినవాడు ఇతడే అంటున్నాడు.
చాలామంది ఏమంటారంటే ఆదాము లెమెకు పుట్టిన తర్వాత లెమెకుకు 168 సంవత్సరాలు వచ్చేంత వరకు జీవించాడు. ఆదాము ద్వారా బహుశా లెమెకు తెలుసుకుని ఉండొచ్చు ఈ విషయాలన్నీ. లెమెకు షేముకు ఈ విషయాలన్నీ చెప్పి ఉండొచ్చు అనుకుంటారు. షేము యాకోబుకి గోత్రకర్తలకి 12 మంది గోత్రకర్తలకి, అబ్రహాముకి, ఇస్సాకుకి చెప్పి ఉండొచ్చు అనుకున్నాడు. ఎందుకంటే షేము యాకోబు పుట్టిన తర్వాత 190 ఏళ్ళ వరకు జీవించాడు. ఈ గోత్రకర్తలందరూ కూడా మిగతా వాళ్ళకి చెప్పుండొచ్చు. ఈ గోత్రకర్తలు తమ బిడ్డలకు చెప్పుంటారు. అందుకే లేవి కహాతుకు చెప్పుంటాడు, కహాతు అమ్రాముకు చెప్పుంటాడు, అమ్రాము మోషకు చెప్పుండొచ్చు అని అనుకుంటూ ఉంటారు, చెప్తారు. అది ఊహే, కానీ దేవుడు మాత్రం అతనికి చెప్పింది అనేది మాత్రం వాస్తవం. యాక్చువల్గా ఈ గ్రంథం క్రీస్తు పూర్వం 1450, 1440 ఆ కాలం మధ్యలో రాయబడిందని పండితులు చెప్తూ ఉంటారు. మోషే ఆ టైంలో మోయాబు అరణ్యంలో ఉన్నాడు. మోయాబు అరణ్యంలో. కాబట్టి గ్రంథకర్త మోషే. ఇంకా ఈ గ్రంథంలో 2367 సంవత్సరాల చరిత్ర ఉంది. 2367 సంవత్సరాల చరిత్ర. ఆలోచన చేయండి. 2367 సంవత్సరాల చరిత్ర 50 అధ్యాయాల్లో ఉంది. దాన్ని బాగా మనం అర్థం చేసుకోగలుగుతున్నామంటే ఎంత షార్ట్గా రాశారో చూడండి. 2367 సంవత్సరాల చరిత్ర ఇది. కళ్ళకు కట్టినట్టు ఉంటుంది ఈ చరిత్ర అంతా కూడా. ఇందులో చాలా సంగతులు మనం గ్రహించుకోవచ్చు. పరిశుద్ధాత్ముడు ఎంత చక్కగా రాయించాడో చూడండి. ఆదాము నుంచి నోవహు వరకు, 1656 సంవత్సరాల చరిత్రది. 8 అధ్యాయాలు రాయబడింది. నోవహు కాలంలో జలప్రళయం వచ్చింది. జలప్రళయం నుండి అబ్రహాము పుట్టేంత వరకు 9 నుంచి 11 అధ్యాయాలు. అది 350 సంవత్సరాల చరిత్ర. అబ్రహాము జన్మించిన దగ్గర నుంచి యోసేపు మరణం వరకు 361 సంవత్సరాల చరిత్ర. అది 12 అధ్యాయం నుంచి 50 అధ్యాయం వరకు ఉంది. ఈ గ్రంథం యొక్క అమూల్యత ఏంటి అని మనం ఆలోచన చేస్తే, సర్వ జగత్తు యొక్క సృష్టి, ఆ సృష్టి ప్రారంభం ఇందులో ముఖ్యంగా కనబడుతుంది. మరొక ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే, అమూల్యత ఏంటంటే, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం యొక్క ప్రారంభం ఇందులో కనబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని సృష్టి, దేవుడే ఈ సృష్టి అంతటిని చేశాడు అని ఈ సృష్టి గురించి ఈ గ్రంథం తెలియపరుస్తుంది. అంతేకాదు, దేవుడు తను ఈ లోకంలోకి శరీరధారిగా రావడం కోసం ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ జనాంగం యొక్క ప్రారంభం కూడా ఇందులో మనం చూడవచ్చు. ఇవి బయలుపరచడానికే ఈ గ్రంథాన్ని ప్రభు రాయించారు. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, దేవుడు గురించి స్పష్టంగా ఉంది. సృష్టి
మానవుడి యొక్క నిర్మాణం ఈ గ్రంథంలోనే అపవాది అనేవాడి గురించి తెలుసుకోవచ్చు. పాపము, పాపికి రక్షణ ఏ రీతిగా ప్రాప్తిస్తుందో, దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్న వాగ్దాన జనం, దేవుడిచ్చిన నిబంధనలు, భాషలు తారుమారవడం, పట్టణాలు దేశాలు ఏర్పడడం, ఇవన్నీ ఉన్నాయి. కొత్త నిబంధనలో ఒక 17 పుస్తకాల్లో ఇందులో ఉండే ఆది కాండంలో ఉండే 60 వాక్యాలని ఎత్తి చూపించారు, ఎత్తు రాశారు అందులో అన్నమాట. ఆదాము యొక్క జీవితం, హేబేలు యొక్క అర్పణ, నోవహు ఓడ, మేఘములో ధనుస్సు, మెల్కీసెదెకు యొక్క యాజకత్వం, ఇస్సాకు సమర్పణ, అబ్రహాము ఏర్పాటు, యాకోబు నిచ్చెన, యోసేపు సేవా జీవితం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తును సూచిస్తూ ఉన్నాయి. ఆదాము యొక్క పితృత్వం, మన పితరుడు ఆయన, మూలపురుషుడు అన్నమాట. మన పితరుడు ఆయన నుంచే సమస్త జనాంగాలు వచ్చాయి. అలాగే దేవుడైన తండ్రి అయిన దేవుని నుండే ఈ సమస్తం ఉద్భవించింది. ఆయన ద్వారా పాపం సంక్రమించింది, ఆదాము ద్వారా. మొదటి ఆదాము అన్నారు ఆయన్ని, యేసుక్రీస్తును కడపటి ఆదాము అన్నారు. మొదటి ఆదామైనటువంటి ఆదాము ద్వారా, మొదటి మనిషి ద్వారా పాపం లోకంలోకి వస్తే, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా మనకు జీవం వచ్చింది, నిత్య జీవం కలిగింది. ఇవన్నీ యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఆదాము యేసుక్రీస్తుకు సాదృశ్యం. హేబేలు, నోవహు ఓడలో ఉన్నందుకు భద్రత, వాళ్ళకి ఓడలో ఉన్నందుకు భద్రత. అలాగే యేసుక్రీస్తులోనే భద్రత. మేఘంలో ధనుస్సు, ఎందుకు వచ్చింది ధనుస్సు? ఇక మీదట ఇలాంటి శాపం, ఇలాంటి నష్టం, ఇలాంటి నాశనం నేను కలగజేయను అనడానికి ఒక గుర్తు అన్నమాట అది. అలాగే యేసుక్రీస్తులో శాపం పోయి ఆశీర్వాదం వచ్చింది. మెల్కీసెదెకు యాజకుడు, యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ఇస్సాకు బలి అయిపోయాడు, యేసుక్రీస్తు కూడా మానవులైనటువంటి మన కోసం బలి అయిపోయాడు. యాకోబు కలలో నిచ్చెన చూశాడు, భూమికి ఆకాశానికి వేయబడింది, భూమి మీద నుంచి ఆకాశానికి. అలాగే ఈ పాపలోకంలో నుండి పరిశుద్ధమైనటువంటి పరలోక పట్టణానికి ప్రవేశించాలంటే యేసుక్రీస్తు ప్రభువే నిచ్చెన. యోసేపు సేవా జీవితం, ఎన్ని శ్రమలు పడ్డాడు. ప్రపంచాన్ని పోషించగలిగేటువంటి స్థాయికి ఎదిగాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా మన కోసం ఎన్నో శ్రమలు పొందాడు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుకి ముంగుర్తులు అన్నమాట. ఇందులో ఈ ఆదికాండంలో దేవుడు నిత్యుడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆయన ప్రేమ పూర్ణుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన నీతిమంతుడు. ఇన్ని రకాలుగా ప్రభు మనకు ఈ గ్రంథంలో కనపడతాడు. ఈ గ్రంథానికి అంతటికీ మూలపదం ఏంటో తెలుసా? మూలవాక్యం 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు అనే మాట. ఆది యందు. ఈ గ్రంథం మనకిచ్చే వర్తమానం ఏంటంటే, మానవుడు అపజయం పొందాడు. దేవుని రక్షణ ద్వారా, దేవుడు కలుగజేసిన రక్షణ ద్వారా మానవునికి ఉన్నటువంటి ప్రతి సమస్య తీర్చబడుతుంది అని
ఈ గ్రంథం మనకు సందేశాన్ని ఇస్తుంది. బైబిల్ గ్రంథంలో 2 పుస్తకాలు అపవాది మనకి అర్థం కానివ్వడు. 2 పుస్తకాలు, ఒకటి ఆదికాండం, 2 ప్రకటన గ్రంథం. ఈ రెండిటి మీద పెద్ద శ్రద్ధ ఉండనివ్వడు అపవాది. ఎందుకంటే వాడు మానవ జాతికి గొప్ప శత్రువాడు, అపవాది అని సాతాను. ఈ 2 గ్రంథాలని ద్వేషిస్తాడు. ఈ రెండిటిని మనం పూర్తిగా అర్థం చేసుకోకుండా వాడు మనకు అజ్ఞానాన్ని కలిగిస్తాడు. అనేకమైన విమర్శలు ఉన్నాయి ఆదికాండం మీద. చాలామంది శాస్త్రజ్ఞులు, ఇతరులు చాలామంది విమర్శలు చేశారు. దాన్ని నమ్మశక్యంగా లేదు అని కొట్టిపడేశారు చాలా కాలం వరకు. ప్రకటన గ్రంథాన్ని కూడా విశ్వాసులు, సేవకులు కూడా ఏం చేస్తారంటే, ఇది మర్మాలతో కూడినది, ఇది మనకు అర్థం కాదు, దీన్ని మనం అర్థం చేసుకోవడం చాలా కష్టం, కాబట్టి దీని గురించి కూడా మాట్లాడకూడదు, దీని గురించి కూడా మనం చెప్పకూడదు అని సైతాను ఈ రీతిగా మన ప్రయత్నాలన్నింటినీ కూడా విఫలం చేస్తూ ఉంటాడు. ఎందుకు వీడికి ఈ గ్రంథాలంటే వాడికి ఇష్టం ఉండదు? ఎందుకంటే ఈ 2 గ్రంథాలు కూడా అపవాది యొక్క పతనాన్ని వివరిస్తున్నాయి. వాడి కుయుక్తులు, మానవ జాతి పతనమైపోవడానికి గల కారణాలు, ప్రకటన గ్రంథంలోనైతే వాడి అంత్య నాశనం, ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఈ గ్రంథం అంటే వాడికి పెద్ద ఇష్టం ఉండదు. అందుకే చదవనివ్వకుండా చేస్తాడు మనల్ని, చదవనివ్వకుండా చేస్తాడు. ఈ మొదటి అధ్యాయమును మనం ధ్యానం చేద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం. బైబిల్ తెరిచిపెట్టండి. 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో 1వ అధ్యాయంలో అంతా సృష్టి యొక్క వివరం ఇందులో ఉంది. సృష్టి యొక్క వివరణ 1 నుంచి 5వ వచనం వరకు మొదటి దినం ఏవే సృష్టించాడు. 6 నుంచి 8 వచనాల వరకు 2వ దిన కార్యక్రమం. 9 నుంచి 13 వరకు 3వ దిన కార్యక్రమం. 14 నుంచి 19 వరకు 4వ దిన కార్యక్రమం. 20 నుంచి 23 వరకు 5వ దిన కార్యక్రమం. 24వ వచనం నుంచి 25వ వచనం వరకు 6వ దిన కార్యక్రమం. అలాగే జీవరాశుల యొక్క వివరణ. 26 నుంచి 31 వరకు మానవుని సృష్టించిన వివరం, మానవుని సృష్టించినటువంటి వివరం. 28లో ఆశీర్వాదం ఉంది. 29 నుంచి 31 వరకు మనుషులకు దేవుడిచ్చినటువంటి ఆహారం ఉంది. ఈ విషయాలన్నీ ఉన్నాయి. దేవుడు సృష్టించినవి, చేసినవి, వాటి వివరాలు క్రమంగా రాసిపెట్టాడు. భూమి ఆకాశాలు, వెలుగు, ఆకాశ విశాలము, భూమి, ఫలవృక్షాలు, జ్యోతులు, జలచరాలు, పక్షులు, జంతువులు, పశువులు, పురుగులు, మానవులు, వారి ఆహార పదార్థాలన్నిటిని గూర్చి ఈ 1వ అధ్యాయంలో ఉంది. ఈ 1వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి మనం కాస్త వివరణ తెలుసుకోవాలి. ఆదికాండం అంటే ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ కూడా హెబ్రీ భాషలో వ్రాయబడ్డాయి. 1వ అధ్యాయం 2వ అధ్యాయాల్లో దేవుని సృష్టిని గురించి 3 ముఖ్యమైన పదాలు హెబ్రీ భాషలో రాయబడ్డాయి. 3 ముఖ్యమైన పదాలు.
ఒకసారి చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. గుర్తుపెట్టుకోండి, సృష్టించెను, సృజించెను. 21వ వచనం చూద్దాం. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలుగు చెలించు వాటన్నింటినీ దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. 27వ వచనం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. ఒకసారి 2వ అధ్యాయం 3వ వచనం కూడా చూద్దాం. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. సృజించెను అనే పదాన్ని చదివాం ఈ 4 వచనాల్లో. దీన్ని హెబ్రీ భాషలో బారా అనే హెబ్రీ పదం అంట. దానికి హెబ్రీ పదం ఏంటంటే బారా. దీనికి తెలుగులో తర్జుమా ఏమని చేశారంటే సృజించెను. అంటే దీని అర్థం ఏంటంటే, బారా అంటే అర్థం ఏంటంటే ఏమీ లేనప్పుడు క్రొత్తగా కలిగించుట. మీరు బాగా అర్థం చేసుకోండి. బారా, సృజించుట అంటే అర్థం ఏంటంటే ఏమీ లేనప్పుడు క్రొత్తగా కలిగించడం. అంటే ఏమీ లేనప్పుడు దేవుడు తన వాక్యము వలన తాను కోరుకునే విధంగా నూతనంగా అప్పటికప్పుడు ఏర్పడేటట్లు కలిగించుట అని అర్థం. సృజించుట అంటే దేవుడు ఏమీ లేనప్పుడు, ఒకసారి ఆలోచన చేయండి, ఏదైనా ఒక బిల్డింగ్ కట్టాలంటే దానికి మెటీరియల్ కావాలి. దానికి మెటీరియల్ కావాలి. మెటీరియల్ ఉంటే మనం కట్టవచ్చు. మెటీరియల్ ఉన్నా శ్రమ చేసి కట్టాలి. మెటీరియల్ అంతా ఒక చోట పెట్టి గోడ నిర్మించబడుగాక అంటే అవుద్దా? అవదు. శ్రమ పడాలి మనం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఏ మెటీరియల్ లేదు, కానీ శూన్యంలో నుండి, అందుకే భక్తుడు అంటాడు శూన్యంలో నుండి సృష్టిని కలగ. శూన్యంలో ఏమీ లేనప్పుడు దేవుడు తన కోరుకున్న విధంగా తన మాట ద్వారా, వాక్యము వలన అంటే తన మాట ద్వారా నూతనమైనదిగా అప్పటికప్పుడే కలిగించడాన్ని ఏమన్నారు? సృజించుట అన్నారు. ఇది మొదటి మాట, గుర్తుపెట్టుకోండి. సృష్టించుట. రెండవది చేయుట. ఒకసారి ఆ వాక్యాలు చూద్దాం. 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు ఆ విశాలము చేసి. 16వ వచనం చూద్దాం. దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. ఆ మాట మనకు ఇంపార్టెంట్. 25వ వచనం, 25, 26. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. 31వ వచనం. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు. 2వ అధ్యాయం 2వ వచనం. దేవుడు తాను చేసిన తన పని. 2వ అధ్యాయం 3వ వచనం. బి పార్ట్. ఎలా అనగా దానిలో దేవుడు తాను చేసినట్టు. 4వ వచనం.
దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకున్నాను. చేయు అనే పదాన్ని చూస్తున్నాం. చేసెను అనే పదానికి హెబ్రీ భాషా పదం ఏంటంటే ఆశ. దాని అర్థం ఏంటంటే ఉన్నదాన్ని తీసుకుని దానితో ఒక కొత్త దాన్ని చేయడం అని భావం. ఉన్నదాన్ని తీసుకుని దాంతో ఒక క్రొత్త దాన్ని చేయడం. ఇప్పుడు ఉదాహరణకి చెట్టు ఉంది. ఆ చెట్టుని తీసుకుని ఏం చేయొచ్చు? టేబుల్ చేయొచ్చు, కుర్చీ చేయొచ్చు, మంచం చేయొచ్చు కదా, ఒక బల్ల చేయొచ్చు, ఒక పీట చేయొచ్చు. ఇలా గ్రహించుకోవాలి మనం. చేయుట ఉన్నదాన్ని తీసుకుని దానితో క్రొత్త దాన్ని చేయడం. మూడవది నిర్మించెను అనే పదం. 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి. 8వ వచనంలో దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని. 19వ వచనం, 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి. 22వ వచనంలో కూడా మాట ఉంది. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి. నిర్మించుట అనే పదానికి హెబ్రీ భాషా పదం ఏంటంటే యుటార్స్. అంటే దీని అర్థం ఏంటంటే ఉన్నదాన్ని తీసుకుని క్రొత్త దానిగా నిర్మించుట. దేవుడు నేల మంటితో నరుని నిర్మించాడు. ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. దేవుడు సృష్టించాడు, చేశాడు, నిర్మించాడని చదువుతాడు. మానవుడు చెయ్యగలడు, లేకపోతే నిర్మించగలడు, కానీ సృజించలేడు. సృష్టించుట అనే పదం దేవుడికే చెందింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివితే దేవుడు మాత్రమే సృజించగలడు. మనుషులుగా మనం చేస్తాం, నిర్మిస్తాం, కానీ సృజించలేం. బైబిల్ అంతా మనం చదివితే దేవుడు సృష్టిని 3 సార్లు రూపొందించినట్లు మనకు కనబడతాం. ఈ సృష్టిని 3 సార్లు రూపొందించినట్టు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. రెండవది ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 1వ అధ్యాయంలో 3వ వచనం నుంచి ఆఖరి వరకు మనం చూస్తే దేవుడు మళ్ళీ దాన్ని రీక్రియేషన్ చేశాడు. రీక్రియేషన్ అంటే ఆల్రెడీ ఇప్పుడు సృష్టించాడు, అది పాడైపోయింది. అందుకే వాక్యంలో ఉంది కదా, భూమి 2వ వచనంలో నిరాకారముగాను శూన్యముగాను ఉంది. చీకటి అగాధ జలములపై కమ్మి ఉంది, దేవుని ఆత్మ జలములపై అల్లాడుతూ ఉంది. ఈ 3వ వచనం నుంచి మరలా దేవుడు ఈ సృష్టిని పునరుద్ధరించాడు. ప్రకటన గ్రంథంలో ఇంకొకసారి చేసినట్టుంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో 1-2 వచనాలు. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని
చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోయాయి. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి. ఈ సర్వాన్ని సృష్టించిన దేవుడు ఆయన సృష్టికర్త. ఈ సృష్టి కలుగజేయడానికి ఒక ఆయన ఉన్నాడు, ఆయనే సృష్టికర్త, ఆయనే దేవుడు, ఆయన ఉన్నవాడు. దేవుడు ఉన్నాడా అంటే చాలామంది ఏమంటారు, దేవుడు లేదు, దెయ్యం లేదు అనేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఉన్నాడంటే ఏమో అనేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు లేడు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి గమనించండి, పరిశుద్ధ గ్రంథం అంతా మనం చదివితే దేవుడు ఉన్నాడు అనే విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి దాన్ని మనం ఎలా గ్రహించుకోగలం? విశ్వాసము ద్వారా మాత్రమే గ్రహించుకోగలం. విశ్వాసం ద్వారా మాత్రమే. హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు 11వ అధ్యాయంలో ఏమన్నాడు? విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువులునై ఉన్నవి. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అంటాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని విశ్వాసము ద్వారానే మాత్రం మనం గ్రహించుకోగలం. దేవుడు ఉన్నాడని మనం గుర్తించవచ్చు. ఈ సర్వసృష్టి ఆయన సృజించాడు. కాబట్టి ఈ సృష్టించబడినటువంటి వస్తువులను గురించి ఆలోచన చేస్తే దేవుడు ఉన్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. పౌలు గారు అదే చెప్పాడు. రోమీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూస్తే ఆయన అదృశ్య లక్షణాలు, ఆయన శక్తి, ఆయన దైవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను గూర్చి ఆలోచించడం వలన తేటపడుతుంది. కాబట్టి దేవుని యొక్క కనబడని లక్షణాలు, అదృశ్య లక్షణాలు, ఆయన యొక్క శక్తి, అపరిమితమైన ఆయన శక్తి, ఆయన దైవత్వం, ఆయన దేవుడు అనడానికి రుజువుగా మనకు అర్థం కావాలంటే జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను గూర్చి ఆలోచించాలి. ఆలోచించడం వలన మనకు తేటపరచబడుతుంది. అందుకే కీర్తనకారుడు 19వ కీర్తన అంటాడు, 1-2 వచనాలు, ఆకాశములు ఆయన మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుస్తుంది. పగటికి పగలు, రాత్రికి రాత్రి బోధిస్తున్నాయి, జ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. వాటికి భాష లేదు, వాటికి లిపి లేదు. ఆయన భూ దిగంతముల వరకు వాటి సూచనలు బయలు వెళతాయి. భూ దిగంతముల వరకు భూమి మీద ఉన్న ప్రతి ప్లేస్కి, భూమి మీద ఉన్నటువంటి ప్రతి ప్లేస్కి అవి ఆ వర్తమానాలు పంపిస్తాయి. కాబట్టి సర్వసృష్టిని చూస్తే, ఈ సర్వసృష్టిని గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు ఉన్నాడు అని ఈ సృష్టి అంతా మనకు తెలియజేస్తుంది. ఇంకా మనకు దేవుడు ఉన్నాడని గుర్తించాల్సిన విధం మరొకటి ఏంటంటే, యోధా జనాంగాన్ని గురించి ఆలోచన చేస్తే దేవుడు ఉన్నాడనే విషయం అర్థమవుతుంది. ఇది చారిత్రాత్మక సత్యం. అబ్రహాముకు దేవుడు కనబడ్డాడు. అబ్రహాము చరిత్ర పురుషుడు. యూదులే కాదు, అరబ్బులు కూడా అబ్రహాం మా తండ్రి అని సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకా చాలామంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు.
వాళ్ళు దేవుని ఎరిగిన వారుగా జీవించారు. ఇంకా దావీదు, మోషే వీళ్ళందరూ చరిత్ర పురుషులు. ఎక్కడో మూల దాక్కున్న వాళ్ళు కాదు, వాళ్ళు చరిత్ర పురుషులు. కాబట్టి ఇలాంటి భక్తులందరూ కూడా ఈ యూదా జనాంగాల చరిత్రలో కనపడతారు. వాళ్ళకంటూ ఒక చరిత్ర ఉంది, అది సత్యం అనే విషయం పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది. కాబట్టి యూదా జనాంగాల్ని చూస్తే మనకు అర్థమవుతుంది దేవుడు ఉన్నాడని. మూడవది, బైబిలే దేవుడు ఉన్నాడని మనకు సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు దేవుడు ఉన్నాడు అని సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ చారిత్రక గ్రంథం. బైబిల్ ఎంతో చరిత్ర ఉంది. బైబిల్లో ఉన్న రాజ్యాలు నేటికి ఉన్నాయి. భూగర్భ శాస్త్రవేత్తలు, భూగర్భ పరిశోధకులు చాలా తవ్వకాలు జరిపి బైబిల్లో ఉన్న వాటిని, బైబిల్లో ఉన్న పట్టణాలని, బైబిల్లో ఉన్నటువంటి అనేకమైన విషయాల్ని నిజమే అని రుజువు చేశారు. ఇప్పుడు బైబిల్ చారిత్రక గ్రంథం. ఎర్ర సముద్రం పాయలుగా అయిందా? ఇశ్రాయేలీలు సముద్రాన్ని దాటి వెళ్ళారా అనే దాన్ని కూడా పరీక్షించారంట. పరీక్షిస్తే నిజమే అని తెలిసింది. కాబట్టి బైబిల్ దేవుడు ఉన్నాడనే దానికి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఇది చారిత్రక గ్రంథం. ఇది శాస్త్ర సమ్మతమైన గ్రంథం. వేల ఏండ్ల క్రితం రాయబడినటువంటి సంగతులు నేటి దినాల్లో శాస్త్రజ్ఞులు కనుగొంటున్నారు. ఒకప్పుడు అంటే బ్రిటన్లో అంటే 617 మంది బైబిల్ని పరిశోధించి బైబిల్ శాస్త్ర సమ్మతమైన గ్రంథం అని వాళ్ళు తీర్మానించారంట. ప్రస్తుతం ఉన్నటువంటి విమానాలు కానీ, బాంబులు కానీ, టెలివిజన్లు కానీ, కంప్యూటర్లు కానీ ఇవన్నీ బైబిల్ ముందే చెప్పింది ఉన్నాయని. ఇంకా బైబిల్ ప్రవచన గ్రంథం. బైబిల్లో ఉన్నటువంటి ప్రవచనాలు అనేకమైనవి నేటి దినాల్లో నెరవేరుతూ ఉన్నాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాలు. ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపముల్లో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. ఆ దినమున శేషించు తన ప్రజల శేషాన్ని అష్షూరులో నుండి, ఐగుప్తులో నుండి, పత్రోసులో నుండి, కూషులో నుండి, ఏలాములో నుండి, షీనారులో నుండి, హమాతులో నుండి, సముద్ర ద్వీపములలో నుండి విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. రెండవ మారు గుర్తుపెట్టుకోండి. యూదులు చెరకు వెళ్ళకముందే యెషయా గారు ఈ పత్రిక, ఈ గ్రంథాన్ని రాశారు. అంటే త్వరలో ఈ పట్టణం నాశనం అవుతుంది, అయితే ప్రభు మళ్ళీ వాళ్ళు తీసుకొస్తాడు. ఆ తర్వాత మళ్ళీ యూదులందరూ చెదిరిపోతారు, ఆయా దేశాలకు చెదిరిపోతారు. చెదిరిపోయినటువంటి దేశాల్లో మిగిలినటువంటి శేషాన్ని ప్రభు మరలా తీసుకొస్తాడు. విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. ఇశ్రాయేలీయులు క్రీస్తు శకం 70లో చెదరగొట్టబడ్డారు ఆయా దేశాలకు.
క్రీస్తుశకం 70 ఆ ప్రాంతంలో. వాళ్ళందరూ చెదిరిపోయారు. హింసలకి భయపడి వాళ్ళందరూ చెదిరిపోయారు. అయితే దేవుడు మళ్ళీ ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. క్రీస్తుశకం 70లో చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు 1917 నుండి క్రీస్తుశకం 1947 నుండి 48 నుంచి వాళ్ళు సమకూర్చబడడం మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ దేశం వ్యవసాయంలోనూ, వ్యాపారంలో, జ్ఞానంలో, యుద్ధ నైపుణ్యంలో, ఐశ్వర్యంలో చిగురిస్తూ ఉంది. అంజూరపు చెట్టు చిగురించడం అన్నాడే ప్రభు. ఈ అంజూరపు చెట్టు ఇశ్రాయేల్ దేశానికి సూచన. మత్తయి సువార్త 24లో ప్రభు మాట చెప్పారు. మత్తయి సువార్త 24 32వ వచనం. 32 అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకున్నాడు. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు, చిగురిస్తూ ఉంది. 1948వ సంవత్సరంలో మే నెల 15న వాళ్ళకి తిరిగి సొంత రాజ్యం వచ్చింది. కాబట్టి ఇలాంటి ప్రవచనాలు చాలా ఉన్నాయి బైబిల్లో. అవన్నీ నెరవేరుతూ ఉన్నాయి. కాబట్టి ఈ గ్రంథాన్ని, ఈ బైబిల్ దేవుని గురించి సాక్ష్యం ఇస్తుంది అనే విషయం మనకి అర్థమవుతుంది. ఇంకా యేసుక్రీస్తు, 4వది, యేసుక్రీస్తు వచ్చి దేవుని గురించి బయలుపరిచారు. యేసుక్రీస్తు చారిత్రాత్మక వ్యక్తి. యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పేది ప్రతి ఇళ్లలో ఉంటుంది. ఏంటో తెలిసేది? క్యాలెండర్. యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచాడని, ఆయన పునరుత్థానాన్ని గురించి ఆయన సమాధి తెలియపరుస్తుంది, నేటికి సాక్ష్యం ఇస్తుంది. ప్రపంచంలో అనేక మంది అక్కడికి వెళ్ళి తెరవబడిన సమాధి చూస్తున్నారు. మన మధ్యలోనే చనిపోయినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు సమాధులు మన మధ్యలోనే ఉన్నాయి. అవి తెరవబడలేదు, మూయబడి ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి మాత్రమే తెరవబడింది. కాబట్టి ఈ సర్వ సృష్టి దేవుడున్నాడు అని రుజువు చేస్తుంది. అసలు దేవుడున్నాడని రుజువు చేయాల్సిన అవసరం లేదు. దేవుడున్నాడని రుజువు చేయాల్సిన అవసరం లేదు. కానీ మనకు అర్థమవడం కోసం ఈ సర్వ సృష్టి దేవుడున్నాడు అనే విషయాన్ని తెలియపరుస్తుంది. 2, యోధా జనాంగాలు కూడా దేవుడున్నాడనే విషయాన్ని తెలియపరుస్తుంది. 3, బైబిల్ దేవుడున్నాడు అనే దానికి రుజువై ఉంది. 4వది, యేసుక్రీస్తు వచ్చి, ఆయనే దేవుని కుమారుడుగా వచ్చి, దేవుడు గనుక, పరిపూర్ణ మానవుడిగా పరిపూర్ణ దేవుడుగా ఉన్నాడు కనుక దేవుని గురించి, తండ్రిని గురించి పూర్తిగా ఆయన మనకు బోధించి వెళ్ళారు. ఇప్పుడు మనం ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడు అనే వాక్యంలో కొన్ని విషయాలను మనం గుర్తిద్దాం. ఈ వాక్యం ఆది యందు దేవుడు అంటుంది కదా. కాబట్టి దేవుడు ఆది యందు ఉన్నాడు. కాబట్టి దేవుడు లేడు అనే నాస్తికుల వాదనకి ఏమాత్రం తావులేదు. 2వది, ఆది యందు దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇంకా అనేక మంది దేవుళ్ళు ఉన్నారని చెప్పడానికి తావు లేదు. దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. కాబట్టి దేవుడు ప్రపంచానికి వేరుగా ఉన్నాడు. చాలామంది చెప్తున్నట్టు ఈ సర్వ ప్రపంచము దేవుడు కాదు, సర్వ జగత్తు దేవుడు కాదు. మనవాళ్ళు ఆలోచన చేయండి. మనవాళ్ళందరూ ఏమంటారు? కనిపించే ప్రతిదీ దేవుడి రూపమే అంటారు.
కనిపించే ప్రతిదీ కూడా దేవుని రూపమే అంటారు. ఈ సృష్టే దేవుడు అంటారు. అందుకే కదా సృష్టికర్త అయిన దేవుడిని విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు చాలామంది. కాబట్టి దేవుడు ఈ సృష్టికి అతీతుడు. సృష్టిలో లేడు ఆయన. సృష్టిని సృజించి సృష్టికి అతీతుడుగా ఉన్నాడు. ప్రపంచానికి వేరుగా ఉన్నాడు. ప్రపంచమే దేవుడు కాదు, అది గుర్తుపెట్టుకోండి. నాలుగోది, దేవుడు సృష్టించాడు. దేవుడు సృష్టించాడు కాబట్టి అదృష్టం అనే దానికి అవకాశం లేదు, లేదా కర్మ సిద్ధాంతానికి అవకాశం లేదు. అదృష్టం చేత వచ్చింది, కొంతమంది అలాగే చెప్తారు. వాటంతటవే మన అదృష్టం కొద్దీ పుట్టాయి, సూర్యుడు తనంతట తానే పుట్టాడు, ఇలా చెప్పుకుంటూ వస్తారు. దేవుడు సృజించాడండి. దేవుడు సృజించాడు కాబట్టి, ఇవి సృజించబడ్డాయి కాబట్టి ఇవి నిత్యము కాదు, ఇవి నిత్యములుగా ఉండవు, ఇవి నిత్యమైనవి కాదు. అంటే ఎందుకు నిత్యమైనవి కాదు అంటున్నానంటే, సృజించబడక ముందు అవి లేవు, కానీ దేవుడు ఉన్నాడు. ఈ సృజించబడినటువంటి భూమి ఆకాశాలు కూడా ఒకప్పటికి నశించిపోతాయి, కానీ దేవుడు నిత్యుడు. ఆది యందు ఉన్నాడు, ఆది అంతము లేనివాడై ఉన్నాడు, ఆది అంతమై ఉన్నాడు. కాబట్టి ఆది యందు దేవుడు అంటే అందరికంటే ముందుగా ఉన్నవాడు, అందరికంటే ముందుగా ఉన్నవాడు. దేవుని ప్రజలైనటువంటి మనం, ఈయన అందరికంటే ముందున్నవాడు కాబట్టి, అన్నిటికంటే అతీతుడు కాబట్టి, మనం కూడా మన జీవితాల్లో అందరికంటే అన్నిటికంటే మనం ఆయన ముందుంచాలి. మనం చేసే ప్రతి కార్యం కూడా ప్రభుతోనే ప్రారంభించాలి. మన జీవితంలో ఉన్నటువంటి ఏ పనైనా, మనం చేయాలనుకున్న ఏ పనైనా, మనం కొనసాగించాలన్నటువంటి ఏ ఆలోచన అయినా ప్రభుతోనే కొనసాగించాలి. మన సమస్త విషయాలకు ఆయన్నే మనం ప్రథముడుగా ఉంచాలి. అప్పుడే దేవుడు మన కార్యాలు సఫలపరుస్తాడు. అప్పుడే మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కాబట్టి మన జీవితంలో, విశ్వాసులైన మన జీవితాల్లో దేవుడే ఆది అయి ఉండడం మనకు ఎంతైనా ఆశీర్వాదం. ప్రథమ స్థానం ఆయన అన్నిటికంటే ముందున్నవాడు కాబట్టి ఆయన అన్నిటికంటే ముందుగా ఉంచడం, అది మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం. మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదం. ఇంకా మనం చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. 2వ వచనం, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడంట. అయితే అవి ఎలా ఉన్నాయి? నిరాకారముగా, ఇంకా శూన్యంగా ఉన్నాయంట. నిరాకారంగా, శూన్యంగా. ఒకసారి ఆలోచించండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం తీద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనం చదువు. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను. నిరాకారముగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలమగునట్లుగా దానిని సృజించాను. ఇక్కడ ఏమని ఉంది? నిరాకారముగా ఉండునట్లు దేవుడు దాన్ని సృష్టించలేదు, నివాస స్థలమగునట్లుగా దాన్ని సృష్టించాడు. ఇక్కడ ఆలోచన చేయండి. నివాస స్థలంగానే దేవుడు సృష్టించాడంట. ఆలోచన చేస్తే సృష్టి యొక్క మొదటి లక్షణాలు పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడతాయి. యోబు గ్రంథం 38వ
38వ అధ్యాయం. యోబు గ్రంథం 38, 4వ వచనం నుంచి. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పు. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పు. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పు. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పు. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు? ఇక్కడ మొదటి సృష్టి యొక్క లక్షణాలు కనబడుతున్నాయి. దేవుని దూతలందరూ కూడా విజయధ్వనులు చేసినట్టు, భూమికి పునాదులు వేసినట్లు. తర్వాత మనం చదివితే 8వ వచనం నుంచి సముద్రమునకు హద్దులు నియమించినట్లు మనం చూస్తున్నాం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం కూడా ఒకసారి చదివితే, యెహెజ్కేలు గ్రంథం 28, తూరు రాజును గురించి ప్రవచనానుసారంగా చెప్పిన మాటలు. 28వ అధ్యాయం 12వ వచనం. నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్పు వచనమెత్తి ఇలాగ ప్రకటింపు. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. ఈ 28వ అధ్యాయం 12వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం చదివితే మొదటి సృష్టి లక్షణాలు కొన్ని కనబడతాయి. సాతాను, తూరు రాజు సాతానుకు సాదృశ్యంగా ఉన్నాడు. సాతానుగా మారకముందు వాడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అయితే వాడు పతనమైపోయిన తర్వాత దేవుడు కోపగించి ఆ మొదట సృష్టించిన సృష్టిని నిరాకారంగా చేసేసాడు. అయిపోయింది, అలా తయారు చేశాడు. ఎందుకంటే వాడి మీద కోపంతో. ఒకసారి ఆలోచించండి, పరిశుద్ధ గ్రంథం అంతా చదవండి. దేవునికి కోపం కలిగినప్పుడు భూమి మీదే నాశనాన్ని తీసుకురావడం ప్రారంభించారు. మనం తర్వాత కూడా చూస్తే ఆదాము అవ్వల పతనం తర్వాత లోకమంతా నోవహు కాలం వచ్చేటప్పటికి చెడిపోయినందువల్ల భూమి మీద జీవరాశులన్నింటినీ తుడిచేశాడు. ఒక్క నోవహు కుటుంబం తప్ప, కొన్ని జీవరాశులు తప్ప మిగతాదంతా కూడా భూమిని తుడిచేశాడు. కారణం ఏంటి? అంతే, అలాగే జరుగుతూ వచ్చింది. తర్వాత మనం చూస్తే సొదొమ గొమొర్రా పట్టణాలు పాపం చేసినప్పుడు ఆ 2 పట్టణాలను ఏం చేశాడు ప్రభు? అగ్ని గంధకాలు కురిపించి ఆ పట్టణాలను నాశనం చేశాడు. కాబట్టి మానవుడు పాపం చేసిన ప్రతిసారి భూమి మీద శిక్ష పెడుతూ వచ్చాడు. ఇప్పుడున్నటువంటి భూమి కూడా అగ్ని చేత కాల్చబడుటకు సిద్ధంగా ఉంది అంటాడు. అగ్ని చేత కాల్చబడుటకు ఇప్పుడున్నటువంటి భూమి అగ్ని చేత నాశనం చేయబడడానికి సిద్ధంగా ఉంది. ఒకసారి చదువుదాం పేతురు రాసిన 2వ పత్రిక. ఏడవ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి.
6వ వచనం చదివితే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకమును నీటి వరదలో మునిగి నశించాను. అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించిపోయింది. ఇప్పుడున్న ఆకాశం భూమి భక్తిహీనుల యొక్క తీర్పు నాశనము జరిగే దినం వరకు దేని కొరకు నిల్వ చేయబడిందంటే అగ్ని కొరకు. కాబట్టి ఈ ఆదియందు దేవుడు సృజించిన భూమి ఆకాశాలు నిరాకారంగా శూన్యంగా మార్చబడ్డాయి, నిరాకారంగా శూన్యంగా చేయబడ్డాయి. మరి ఎందుకు అలాగైపోయినాయి? మనం ఒకసారి ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అని ఉంది కదా. 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. 2వ వచనంలోనేమో 1వ అధ్యాయం 2వ వచనంలోనేమో ఉండెను అని ఉంది. 2వ అధ్యాయం 7వ వచనంలో ఆయను అని ఉంది. హెబ్రీ బైబిల్లో, హెబ్రీ భాషలో ఈ రెండింటికి కూడా ఒకే పదాన్ని వాడారు. అయితే ఈ 2వ అధ్యాయం 9వ వచనం ప్రకారం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మార్చాలంటే అదే పదాన్ని ఉపయోగించాలంటే ఏమని చదవాలి మనం? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనేదానికి బదులు అక్కడ ఏమనుంది? ఆయను అని ఉంది కదా. ఆ పదం పెట్టి చదివితే ఏమవుద్ది? భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది, ఆయను అని రావాలి. కారణం ఏంటి? ఎందుకు ఇలాగా భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది అని మనం ఒకసారి ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. ఇక్కడ మనం యెహెజ్కేలు గ్రంథం తీసుకున్నాం కదా, 28వ అధ్యాయం ఒకసారి తీసుంచండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం నుంచి. ఇక్కడ తూరు రాజు గురించి ఉపమాన రీతిగా చెప్పబడింది. వీడు సాతానికి సాదృశ్యం. సాతాను గురించి కూడా ఈ మాటలు చెప్పబడ్డాయి. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో సాతాను గురించి మనకు విపులంగా ఉంటుంది. యెషయా గ్రంథం 14:12 నుంచి. అక్కడ 12వ వచనంలో తేజో నక్షత్రమా అని తెలుగులో అనువదించారు, కానీ ఇంగ్లీష్లో లూసిఫర్ అని ఉంటుంది. దేవదూతలకి నక్షత్రాలనే పేరు కూడా ఉంది. అందుకే తేజో నక్షత్రమా అన్నాడు. వాడి పేరు తేజో నక్షత్రమా. సాతాను మొదటి పేరు లూసిఫర్. వాడి మొదటి జాతి ఏంటో తెలుసా? కెరూబు. యెహెజ్కేలు గ్రంథం 28:14. అభిషేకం నొందిన కెరూబువై. ఆశ్రయముగా ఉన్నావు. 16వ వచనం ఆఖరి లైన్లో కెరూబు, ఆశ్రయముగా ఉన్న కెరూబు అంటున్నాడు. కెరూబు అని చదువుతున్నాం. కెరూబులు అంటే దూతల్లో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు అని మనకు తెలుసు. కెరూబులు దేవుని యొక్క పరిశుద్ధతను కాపాడేవారు. కెరూబులు దేవుని కృపకు సాదృశ్యం. కెరూబుల మీద ఆయన ఎగిరి వస్తాడు. కీర్తన 18వ అధ్యాయం 10వ వచనంలో ఉందన్నమాట. కెరూబుల మీద ఆసీనుడై ఉంటాడు. 80వ కీర్తన 1వ వచనంలో ఉంది.
ఆయన కెరూబుల మధ్యలో నివసించేవాడు. యెషయా గ్రంథం 37:16 ఈ మాట ఉంది. కెరూబులు అంటే బలవంతులు అని అర్థం. వారి స్థాయి గొప్పగానే వర్ణించబడింది. యెషయా గ్రంథం 6:2 చూస్తే ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. శరాపులు అనే మాట ఫుట్నోట్స్లో ఏమని రాసింది? మహాదూతలు. కాబట్టి కెరూబు, శరాపులు ఇవన్నీ కూడా దూతలలో ఉన్నత స్థాయికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళు కెరూబులు ఉన్నతమైనటువంటి స్థాయి, ఉన్నతమైన స్థాయికి చెందినవాడు ఈ లూసిఫర్. ఇంకా మనం 14వ వచనంలో చదువుతాం, 28-14 ఎహెజ్కేలులో. అభిషేకము నొందిన కెరూబువై అంటున్నాడు. ఏంటంట? అభిషేకము నొందిన కెరూబు. ఎవరిని అభిషేకిస్తారు చెప్పండి? ఎవరిని అభిషేకిస్తారు? రాజులను అభిషేకిస్తారు కదా. సమూయేలు సౌలుని అభిషేకించాడు, దావీదుని అభిషేకించాడు. అభిషేకం అనేది రాజులకు వర్తించేది. అలా అయితే ఇతడు కూడా ఒక రాజు అన్నమాట. వీడు కూడా మొదట ఒక రాజు. 14వ వచనంలో ఎక్కడున్నాడు? అభిషేకమునందున కెరూబువై ఒక ఆశ్రయంగా ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవున్నావు. 16వ వచనంలో కూడా చూడండి, నీవు అన్యాయం పెంచుకుని పాపం చేసి వచ్చితివి కనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా. దేవుని పర్వతం మీద. పర్వతము అనేది పరిశుద్ధ గ్రంథంలో రాజ్యానికి సూచనగా ఉంది. దానియేలు గ్రంథం 2:35 మనం చదివితే, ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతమైంది అని ఉంటుంది. సర్వభూతలమంతా మహాపర్వతం. 44వ వచనంలో కూడా మనం చదివితే, దానియేలు 2:44, ఆ రాజుల కాలంలో పరలోకమందున్నటువంటి దేవుడు ఒక రాజ్యమును స్థాపించును అంటున్నాడు. అంటే సర్వభూతలమంతా మహాపర్వతం అనబడింది ఏంటి? ఒక రాజ్యం అన్నమాట. యెషయా గ్రంథం 2:2 మందిర పర్వతము అని రాయబడి ఉంది. ఇర్మియా 51:25 కూడా బబులోను సామ్రాజ్యాన్ని గురించి నాశన పర్వతము అని రాసింది. నాశన పర్వతం. కనుక బైబిల్లో అనేక చోట్ల ఈ పర్వతం రాజ్యములకు సూచనగా ఉంది. అలాగే ఎహెజ్కేలు 28:14 ఉన్నటువంటి ఈ దేవుని పర్వతం అంటే దేవుని రాజ్యము. దేవుని రాజ్యము. ఆ రాజ్యములో దేవుడు ఈ లూసిఫర్ అనేవాడిని ఏం చేశాడు? రాజుగా చేశాడు. అభిషేకం పొందాడు. దేవునికి ప్రతిష్ఠించబడినటువంటి స్థలంలో వాడు ఉన్నాడు. వాడొక రాజుగా ఉన్నాడు. అతడు ఆశ్రయముగా ఉన్నాడు అని చదువుతున్నాం కదా మనం 14వ వచనంలో. అభిషేకం నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా ఉంటివి. ఆశ్రయముగా ఉంటివి. యెషయా గ్రంథం 14:13 వాడికి ఒక సింహాసనం కూడా ఉందంట. యెషయా గ్రంథం 14:13 నేను ఆకాశమునికి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఈ మాటలన్నీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వాడు అభిషేకించబడ్డాడు. వాడు ఆశ్రయముగా ఉన్నాడు. వాడు పర్వతం మీద ఉన్నాడు. పర్వతం మీద అంటే రాజ్యం మీద. అభిషేకించబడ్డాడు,
అనేకులకు ఆశ్రయంగా ఉన్నాడు, పర్వతం మీద ఉన్నాడు. పర్వతం మీద అంటే రాజ్యం మీద ఉన్నాడు. 14వ అధ్యాయం 13వ వచనంలో చదివాం కదా యెషయా గ్రంథంలో. సింహాసనం, నా సింహాసనాన్ని, 13వ వచనంలో ఏముంది? 2వ లైన్లో దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. అంటే ఆల్రెడీ వాడికి ఏముంది? సింహాసనం ఉంది. ఇవన్నీ కూడా అభిషేకించబడడం, ఆశ్రయంగా ఉండడం, రాజ్యం మీద నివసించడం, సింహాసనాన్ని కలిగి ఉండడం అనేది, ఇవన్నీ కూడా వాడు రాజు అని రుజువు చేస్తూ ఉన్నాయి. వాడెవడు? రాజు. ఇంకా మనం చూస్తే 28వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథంలోకి వద్దాం. 15వ వచనంలో నీవు నియమింపబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. వాడి మొదటి గుణం యథార్థవంతుడు. అక్కడ రాస్తున్నాడు, నీవు నియమించబడిన దినం మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉన్నావు. కాబట్టి అతని మొదటి గుణం ఏంటి? యథార్థవంతుడు. వాడికి అలంకరణ కూడా ఉంది చూడండి. 13వ వచనం, దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. అలంకరించబడ్డాడంట. అమూల్య రత్నములతో, బంగారంతో వాడు అలంకరించబడ్డాడు. ఇంకా వాడు ఎక్కడన్నాడంట? దేవుని తోటయగు ఏదెను. 13వ వచనంలో ఉంది కదా మాట. నీవు దేవుని తోటయకు ఏదెనులో నీవు ఉంటివి. ఆదాము ఉన్న ఏదేను కాదు ఇది. ఆదాము ఉన్నటువంటి ఏదేనులో ఈ అలంకరణలు వాడికి లేవు. ఉన్నాయా? సర్పరూపంలో వచ్చాడు. ఇది ఆదామున్న ఏదేమి కాదు, ఏదైనా కాదు. ఇంకా 28వ అధ్యాయం మనం చూస్తే 13వ వచనంలో, ఆఖరి లైన్ చూస్తే, నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమయ్యారు. పిల్లల గ్రోవులు వాయించేవాళ్ళు సిద్ధమయ్యారంట. అంటే వీడు మంచి గాయకుడు అనమాట. అయితే మంచి పాటలు పాడేవాడు కాబట్టే వీడు మంచి గాయకుడై ఉండొచ్చు బహుశా. అందుకే పిల్లల గురువులు ఊదేవాడు సిద్ధమయ్యారంట. వాడు పాడతామంటే అందరూ ఆనందించేవాళ్ళు కాబోలు. ఇవన్నీ కూడా వాడి మొదటి సృష్టి యొక్క లక్షణాలు, అపవాది యొక్క మొదటి సృష్టి లక్షణాలు. అందుకే 13వ వచనంలో నీవు నియమించబడిన తినని అన్నాడు. 14వ వచనంలో నేను నిన్ను నియమించి తిని అన్నాడు. 15వ వచనంలో నీవు నియమింపబడిన దినమున, అంటే నియమించబడకముందు ఎంతకాలం మనకి తెలియదు. కాళ్ళుచున్న 14వ వచనంలో కాళ్ళుచున్న రాళ్ల మధ్యలో వాడు సంచరించాడంట. రాజుగా ఉండి రాజ్య పరిపాలన చేశాడు. ఎంతకాలం చేశాడు తెలియదు. ఇలాగా వాడు నియమించబడిన దినం మొదలుకొని పాపం వాడు ఎందుకు కనపడే వరకు అని ఉంది. ఈ మధ్యకాలం ఎంతో మనకు తెలియదు. అతడు రాజుగా ఆశ్రయంగా నియమించబడిన దినం మొదలుకొని వానిలో పాపం కనబడే వరకు కూడా ఇవన్నీ మనం తలంచినప్పుడు, అంటే భూమి నిరాకారంగా కాకముందు ఒక సృష్టి లేకపోతే ఒక యుగం గడిచిపోయినట్లు మనకు అర్థమవుతాం. ఆదికాండం 9:1 ఏముంది చూడండి. ఆదికాండం 9:1 నోవహు
భూమి మీదకి వచ్చిన తర్వాత ప్రభు చెప్పిన మాట. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని ఉంది. మొదటి అధ్యాయం 28వ వచనంలో ఏముంది? దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. ఆల్రెడీ ఫస్ట్ ఆదాము అవ్వలు భూమిని నిండించారు. అయితే నోవహు కాలం వచ్చేటప్పటికి అందరూ చనిపోయారు. హెబ్రీ భాషలో ఈ 9వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుందంటే మీరు మరలా నిండించండి అని ఉంది. హెబ్రీ భాష పదం అర్థం ఏంటంటే మీరు మరలా నిండించండి అని అర్థం. 1:28లో కూడా అలాగే 9:1లో కూడా మరలా నిండించండి అని అర్థం వచ్చే హెబ్రీ పదాన్ని ఉపయోగించారంట అక్కడ. కాబట్టి ఆ కాలంలో భూమి మీద దూతలు నివసిస్తూ ఉన్నారు. సాతాను వారికి రాజుగా పరిపాలిస్తున్నాడు. దూతలకి ఆశ్రయంగా ఉన్నాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి అప్పటి కాలంలో వాడి ఆశ తీరలేదు. వాడు ఎందుకు త్రోయబడ్డాడు? దేవుని సింహాసనం కంటే పైగా, దేవదూతల కంటే పైగా దేవుని సభాపర్వతంలో గర్వం పాపం వాళ్ళకు వచ్చిన తర్వాత వాడు పడిపోయాడు. కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి సృష్టి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. దేవుడు భూమి ఆకాశాలను సృజించింది నిరాకారంగా ఉంచడానికి కాదు. కానీ నిరాకార స్థితి ఎందుకు ఏర్పడింది అని మనం ఆలోచన చేస్తే ఈ మాటలు సృష్టి యొక్క పతనాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆదికాండం మనం చూస్తే చీకటి 2వ వచనం, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆదికాండం 6వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేనే జీవము గల సమస్త శరీరాలను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జల ప్రవాహంలో రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తము చనిపోతాయి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 23 నుంచి. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండను. ఆకాశము తట్టు చూడగా అచ్చట వెలుగు లేకపోయింది. ఇర్మియా కాలంలో యెరూషలేము యొక్క దుర్గతిని గురించి మాట్లాడుతూ, యెరూషలేము పాడైపోయినటువంటి ఆ స్థితిని గురించి మాట్లాడుతూ ఇర్మియా గారు చెప్తున్నటువంటి మాటలు. నేను భూమిని చూడగా అది నిరాకారంగా అయిపోయింది, శూన్యంగా అయిపోయింది. ఆకాశం తట్టు చూస్తే అక్కడ వెలుగు లేదు అంటున్నాడు. కారణం ఇశ్రాయేల్ ప్రజలు చేసిన పాపమే. ఇశ్రాయేల్ ప్రజలు చేసినటువంటి పాపాన్ని బట్టి, నోవహు కాలంలో ప్రజలు చేసిన పాపాన్ని బట్టి భూమి పాడైపోయింది. భూమి మీద ఉన్న జీవరాశులన్నీ చచ్చిపోయింది. భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. ఇశ్రాయేలీయులు చేసినటువంటి పాపాన్ని బట్టి యూదులు బబులోను చెరకపోయిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపబడ్డారు, ఖడ్గం పాలయ్యారు, చాలామంది నాశనం అయిపోయారు. అయితే అక్కడ ఉన్నటువంటి యెరూషలేము పట్టణం పాడైపోయింది. గుమ్మాలు కాల్చబడ్డాయి, మందిరం పడగొట్టబడింది. అక్కడ ఇర్మియా గారు అంటున్నాడు, నేను భూమి తట్టు చూడగా అది నిరాకారంగా శూన్యంగా అయిపోయింది. ఆకాశం తట్టు చూశాను, అక్కడ వెలుగనేది లేదు. కారణం ఏంటంటే పాపం. పేతురు గారు కూడా అంటాడు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఈ లోకాంతమందు కూడా పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి అంటాడు. ఇవన్నీ కూడా పాపానికి ప్రతిఫలంగా కలిగినవే. అయితే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో ఎవరు పాపం చేశారు? మనుషులు అప్పటికి సృష్టించబడలేదు కదా. కానీ దేవదూతలు పాపం చేసినట్టు మాత్రం మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. అందుకే యెహెజ్కేలు గ్రంథం 28:15లో ఏమన్నాడు?
పాపము నీ యందు కనబడు వరకు, అంటే అతనిలో పాపం కనబడినట్లు మనం చూస్తున్నాం. అతడు చేసిన పాపం 17వ వచనాన్ని చదివితే 28వ అధ్యాయం 17వ వచనం, నీ సౌందర్యమును చూచుకుని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సును చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటువి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగిస్తాను. యెషయా గ్రంథం 14 ప్రకారం, యెషయా గ్రంథం 14వ అధ్యాయం ప్రకారం ఒకసారి చూద్దాం. యెషయా 14లో 13-14 వచనాలు, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుంటాను, మేఘమండలం మీదకి ఎక్కుదును, బహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని అనుకున్నాడంట. అంతే, ప్రభు అని గెంటేశాడు. వాడితో పాటు చాలామంది దూతలు పడవేయబడ్డారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ మందలి కట్టిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించాను. యోధాపత్రిక 6వ అధ్యాయాన్ని మనం కూడా 6వ వచనాన్ని కూడా మనం చదివితే, మరియు తన ప్రధానతను నిలుపుకొనక తన నివాస స్థలములను విడిచిపెట్టిన దేవదూతలను మహాదినం వరకు జరుగు తీర్పునకు కటిక చీకటిలో నిత్య పాశములో ఆయన బంధించి భద్రము చేశాను. కొంతమందిని బంధించాడు, భద్రం చేశాడు, కొంతమందిని స్వేచ్ఛగా ఉండనిచ్చాడు. కొంతమంది బంధించబడ్డారు, కొంత స్వేచ్ఛగా ఉన్నారు. అందుకే ఎఫెసీ 6:12లో ఆకాశ మండలం ముందు ఉన్నటువంటి దురాత్మల సమూహం అన్నాడు కదా. కొంతమంది ఆకాశంలో టెస్ట్ వేసి కూర్చున్నారు. వాళ్ళు చేసినటువంటి పాపంలో ఏదో వ్యత్యాసం ఉండి ఉంటుంది కాబట్టి కొంతమందిని పాతాళంలో బంధించాడు, కొంతమంది స్వేచ్ఛగా ఉంచాడు. కానీ తీర్పు దినాన మత్తయి 25:41 ప్రకారం అపవాదికి వాడి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోండే అన్నాడే. కాబట్టి ఆ పడిపోయినటువంటి దూతలను బట్టే ఆ మొదటి సృష్టి పతనమైందని చెప్పి బైబిల్ పండితులు చెప్తూ ఉంటారు. మరి ఎప్పుడు సృష్టించబడిందో భూమి, మరి ఎన్ని వందల ఏండ్లు ఉందో మనకు తెలియదు. చాలామంది బైబిల్ తెలిసిన వాళ్ళు ఏమంటారంటే సృష్టించబడి చాలా తక్కువ సమయమే, 6000 సంవత్సరాలు ఇప్పటికి అని చెప్తూ ఉంటారు. అయితే శాస్త్రజ్ఞులు ఏం చెప్తున్నారు, భూమి యొక్క వయస్సు ఇప్పటికీ 200 కోట్ల సంవత్సరాలు ఉంటుందని అంచనా వేసి చెప్తున్నారు. అది ఊహే, లెక్కలు కట్టడానికి మాత్రం ఏ ఆధారం లేదు. అంటే ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనానికి 2వ వచనానికి మధ్య ఒక యుగం ఉండి ఉండొచ్చు బహుశా. ఉదాహరణకి నేల బొగ్గు తయారవ్వాలనుకోండి, నేల బొగ్గు దేని ద్వారా తయారవుద్ది? కుళ్ళిపోయిన చెట్ల ఆకులు, ఈ చెత్త, ఈ చెదారం వల్ల తయారవుద్దంట నేల బొగ్గు. 6 అంగుళాల దళసరి బొగ్గు తయారవ్వాలంటే 1200 సంవత్సరాలు పడుతుందంట. 3 అడుగుల దళసరి బొగ్గు తయారవ్వాలంటే సుమారు 8000 సంవత్సరాలు పడుతుందంట. శాస్త్రజ్ఞుల అంచనా అన్నమాట. నోవా స్కాట్ అనే శాస్త్రజ్ఞుడు అంట ప్రస్తుతం బొగ్గు దళసరి అంట 37 అడుగుల వరకు ఉందంట. 37 అడుగులు ఉందంట. కాబట్టి లెక్కల ప్రకారం మనం చూస్తే మొదటి సృష్టి నాశనం అయిపోవడం వల్ల దాని యొక్క సకల వస్తు సముదాయాలు బొగ్గుగా అనేక లోహాలుగా మార్చబడింది. కాబట్టి ప్రస్తుత సృష్టి వాటన్నిటిని అనుభవించగలుగుతుంది అని మనకు అర్థమవుతుంది. మరి 37 అడుగుల బొగ్గు తయారవడానికి ఎన్ని వేల సంవత్సరాలు బట్టి ఉంటుంది మనం గ్రహించుకోవాలి. ఇంకా మనం చూస్తే అల్యూమినియం, రాగి, లోహాలు తయారవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుందంట. ఇవన్నీ చూస్తే ఆదిలో ప్రభు సృష్టించిన సృష్టి
ఎంతకాలం ఉందో మనకి దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు గమనించండి, ఈ మొదటి సృష్టి పతనం అయిపోయింది. దానికి గల కారణం దేవదూతలు చేసిన పాపం. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఆయను. మరి ఎందుకు నిరాకారంగా శూన్యంగా అయింది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఈ సృష్టిని, పతనమైపోయినటువంటి సృష్టిని, పాడైపోయినటువంటి సృష్టిని ప్రభు ఎలా పునరుద్ధరించారు? ఎందుకు పునరుద్ధరించారు? దాని అంతటి అదే పునరుత్థానం కలిగించుకోలేనటువంటి ఈ భూమిని ప్రభు మరలా ఎలా పునరుద్ధరించాడు? ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రభు చిత్తమైతే రేపటి నుంచి ఈ 6 దినాల్లో ప్రభు చేసిన సృష్టి మనకు ఏ ఏ విషయాలు నేర్పిస్తుందో అవన్నీ మనం తెలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీరు గొప్ప దేవుడు. బైబిల్ అంతా కూడా దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మాకు తెలియపరుస్తూ ఉంది. మీరు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. మేము చేయగలం, నిర్మించగలం, కానీ సృష్టించలేం. కానీ మీరు సమస్త సృష్టిని, శూన్యంలో నుంచి సమస్త సృష్టిని కలగజేశారు. మీరు దేవుడు, మీరు ఉన్నారు అనే విషయం ఈ సృష్టి మాకు తెలియపరుస్తూ ఉంది. యోధా జనాంగం కూడా మాకు తెలియపరుస్తూ ఉంది. బైబిల్ అంతా కూడా మీరున్నారు, మీరు దేవుడు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉంది. మీరు పంపించిన మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అని మిమ్మల్ని తెలుసుకునే ఆధిక్యత మాకు ఇచ్చారు. అందుకే మీకు స్తోత్రాలు. మీరున్నారు ఆది అందు, కాబట్టి మీరు లేరనడానికి ఏమాత్రం తావులేదు. మీరు దేవుడు, మీరు ఆది అందు ఉన్నారు. మీకంటే ముందు ఎవరు దేవుళ్ళు, ఏ దేవుడు, ఏ దేవత ఈ లోకంలో లేదు. మీరు సమస్తాన్ని సృష్టించారు, ప్రపంచాలన్నీ మీరు సృష్టించారు. మీరు ప్రపంచం కాదు, ప్రపంచానికి అతీతుడు. మీరు సృష్టిని కాదు మేము పూజించాల్సింది, సృష్టికర్త అయిన నిన్ను మేము పూజించాలి ప్రభు. అట్టి జ్ఞానం మాకు దయచేయండి. అదృష్టాన్ని బట్టో, కర్మ సిద్ధాంతాన్ని బట్టో ఇవన్నీ కలగలేదు. నీవే సృష్టించావు. మీరు సృష్టించారు. మీరు సర్వ సృష్టికర్త, అన్నిటికంటే అందరికంటే ముందున్నవాడు. అవును ప్రభా, మా జీవితాల్లో మిమ్మల్ని ముందుంచడానికి సహాయం చేయండి. అయితే ఆ మొదటి సృష్టి ఎందుకు పతనమైపోయిందో, దేవదూతల పాపం వల్ల పతనమైపోయినట్టు మేము చూస్తూ ఉన్నాం. సాతాను మొదట తేజో నక్షత్రం, వాడు కెరూబు జాతికి చెందినవాడు. వాడు అభిషేకించబడ్డాడని, ఆశ్రయముగా ఉన్నాడని, పర్వతం మీద ఉన్నాడని, సింహాసనాన్ని కలిగి ఉన్నాడని, ఇవన్నీ వాడు రాజు అనడానికి రుజువుగా ఇవన్నీ ఉన్నాయని తెలియపరుస్తున్నారు. అయితే వాళ్ళు పాపం కనబడింది. వాడిని వివిధ రత్నాలతో అలంకరించావు. నీ తోట ఏదేనిలో వాడిని ఉంచావు. వాడిని అందరికంటే గొప్పవాడుగా చేశావు. కానీ గర్వం, పాపం వాడిలో ప్రవేశించి వాడి పతనానికి కారణమైంది. మీ బిడ్డలైనటువంటి మేము, మాలో ఎన్నడూ గర్వం రాకుండా సహాయం చేయండి. గర్వం వల్ల, నీ మీద తిరుగుబాటు చేయడం వల్ల ఎలాగైతే పతనం అయిపోయాడు, మీతో సమానంగా చేసుకోవాలనుకుని వాడు ఎలాగైతే పతనం అయిపోయాడు మేము చూస్తూ ఉన్నాం. వాడికి నిత్య నరకాగ్ని, నిత్య శిక్ష వాడి కోసం నియమించబడింది. ఈనాడు మాలో కూడా గర్వం, అతిశయం, విర్రవీగతనం, పాపం మాలో ఉంటే మేము కూడా వాడి అనుచరులుగా మారిపోతాం. ఇప్పటికీ అనేక మంది వాడి వలలో పడి, వాడి చిక్కుల్లో పడి పాపులుగా తయారైపోయిన నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కనికరించి పాడైపోయినటువంటి ఆ సృష్టిని మరలా నూతనపరిచినట్టు, నివాస యోగ్యంగా మార్చినట్టు పాడైపోయినటువంటి నీ బిడ్డల బ్రతుకుల్ని మార్చండి. ఒకప్పుడు మేము కూడా పాడైపోయిన స్థితిలో ఉండి ఎవ్వరూ మా స్థితిని మార్చలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మమ్మల్ని ఎలాగైతే రక్షించి నీ బిడ్డలుగా చేసుకుని
మాకు నూతన స్థితిని, నవీన స్థితిని, నూతన జన్మ అనుభవాన్ని ఇచ్చారు. వాడి కబంధ హస్తాల నుంచి మమ్మల్ని ఎలాగైతే తప్పించి రక్షించారో, ఎవ్వరూ విడిపించలేని వాడి హస్తాల్లో నుండి మమ్మల్ని మీరే ప్రేమించి విడిపించి రక్షించారు. ఆ రీతిగా ప్రభు ఈనాడు పతనమైపోయి పాడైపోయి వాడితో పాటు నిత్య నరకానికి పోవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి నీ యొక్క బిడలైన వారిని, నీ ఏర్పాట్లో ఉన్నవారిని నీ యొక్క సన్నిధికి పిలుచుకోండి. వారికి నూతన జీవితాన్ని ఇవ్వండి ప్రభువా. ఇట్లాంటి పతనమైపోయిన అపవాదితో మేము సహవాసం చేయడం విశ్వాసులమై ఉండి మాకు తగదు. వాడికి మేము దూరంగా ఉండడానికి, వాడు మా బద్ధ శత్రువని మేము నిత్యము గుర్తుంచుకోవడానికి, వాడిని అన్నడూ వాడితో రాజీ పడకూడదనే విషయాన్ని మాకు తెలియపరుస్తూ వచ్చినందుకు స్తోత్రాలు. మరలా మీరు సృష్టిని ఎలాగైతే నూతన పరిచారో, నూతన పరుచుటకు మీరు చేసినటువంటి విధానం ఏంటో మేము గ్రహించుకుని దాని ప్రకారం జీవించేటట్లు సహాయం చేయమని మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ నమ్మదగిన దేవుడు అని రక్షకులని స్తుతిస్తూ ఈ ఆది కాండంలో మొదటి అధ్యాయం మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా, ఈ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మాకు నేర్పించి, చరిత్రతో పాటు ఆత్మీయ సంబంధమైనటువంటి విషయాలు మేము నేర్చుకున్నట్టుకు సహాయం చేయమని నీ దాసునైనా మీరు బలపరిచి మీ జ్ఞానంతో నింపమని మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటే ఇంకా విపులంగా నీ బిడ్డలకు ఏదైతే అర్థం చేయించలేకపోయానో ఆ విషయాలు వారు అర్థం చేసుకునేటట్లు వారికి కావలసినటువంటి దైవాత్మ ప్రేరణ మీరు అనుగ్రహించమని, గ్రహించగలిగే మనస్సు, ఆలోచించి ధ్యానించగలిగే మనస్సు నీ బిడ్డలైన మా అందరికీ దయచేయమని, మరి ఆలస్యమైన నీ బిడ్డలు వేచి ఉండుటకు కృప చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలు మీరు దీవించమని వారి ఆసక్తిని బట్టి మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుతూ